హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి అండి. ఇవాల్టి బ్లాగ్ వచ్చి మొన్న మేము వైజాగ్ వెళ్ళామండి. ఆ వైజాగ్ విశేషాలు ఈ బ్లాగ్లో అయితే మీకు చూపిస్తున్నానండి. ముందుగా మేము కాజీపేట నుంచి వరంగల్ చేరుకున్నామండి. ఎందుకంటే వందే భారత్ కాజీపేటలో ఆగదు కాబట్టి మేము వరంగల్ వెళ్ళామండి. అక్కడ వరంగల్ స్టేషన్లో మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్గా వందే భారత్ అనేది బుక్ చేసుకున్నామండి. ఇంతవరకు మేము వందే భారత్లో ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు, కానీ ట్రావెల్ అనేటప్పటికీ వందే భారత్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను నేనైతే. ఎట్టకేలకైతే మనకి వందే భారత్ చూడండి వస్తుంది. వందే భారత్ ఎక్కామండి. ఎక్కి మేము చైర్ కార్ అయితే బుక్ చేసుకున్నాము. చైర్ కార్లో కూర్చున్న తర్వాత మాకు ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారండి. వాటర్ బాటిల్, న్యూస్ పేపర్ ఇచ్చారు. ఆ ఇచ్చిన 10-15 మినిట్స్కే మాకు మార్నింగ్ 6:30కి ఎక్కాం కాబట్టి మాకు టిఫిన్ ప్రొవైడ్ చేశారండి. టిఫిన్లో మాకు కర్డ్, అలాగే వడ, ఇడ్లీ, ఒక వెజ్ కేక్, ఒక కాంప్లిమెంటరీ బాటిల్ అన్నీ ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత మేము టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి కాస్త రిలాక్స్ అయిన తర్వాత మాకు 11 o'clockకే మళ్ళీ మాకు ఫుడ్ సప్లై అయితే జరిగిందండి. అందులో మాకు పప్పు, 2 కూరలు, అలాగే ఐస్ క్రీమ్, కర్డ్, ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడండి. ఫుడ్ వరకు అయితే బాగానే ఉందండి. తిరిగి మా ఇంటికి అయితే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత ఈవినింగ్ మేము సింహాచలం అయితే వెళ్ళామండి. మా ఇంటి ఇలవేల్పు సింహాద్రి అప్పన్న కాబట్టి మేము ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా సరే ఈ సింహాద్రి అప్పన్ననైతే మేము దర్శనం చేసుకుంటాము. ఇదిగోండి మా ఫ్యామిలీ, మేము ఇలా దర్శనం చేసుకున్నాము. ఆ స్వామిని చూసి కన్నులారా ఆస్వాదించామండి. అలాగే కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఆమె స్వామి ఆలయ ఎంట్రన్స్ గోపురం అండి. చూసారా ఎంత బాగుందో. నైట్ వ్యూలో కొంచెం మా ఫేసెస్ అయితే మీకు డల్గా కనబడవచ్చు. నైట్ వ్యూలో సింహాచలం దర్శనం అయితే బాగా జరిగిందండి. చాలా ఫ్రీగా అయిపోయింది దర్శనం. ఎటువంటి క్రౌడ్ కూడా లేదు. దర్శనం చేసుకున్న తర్వాత బయట కొంచెం టిఫిన్ చేసి, కొంచెం మా అమ్మగారింటికి కొంచెం డిస్టెన్స్ బాగా ఉంటుందండి కాబట్టి బయటే టిఫిన్ చేసి ప్రశాంతంగా ఇంటికైతే చేరుకున్నామండి. ఈ యొక్క చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye friends.